हरिः ओम् अभवाय मनोभवाय ते जलजातोदर संभवाय च जगतां प्रभवाय साक्षिणे गुरुवर्याय नमो नमः। नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पाराद्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति सोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः। ప్రియ భగవద్బంధువులారా, మనం ధనుర్మాస వ్రతాన్ని ఆరంభించి ఈరోజు 14వ రోజుకి వచ్చాము. ఈరోజు పాసురాన్ని అనుసంధానం చేసుకుని వివరణ తెలుసుకుందాం. உங்கள் புலை குடை தோட்டத்து வாவியுள் செங்கல் நீர் வாயின கிழிந்து அம்பல் வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கெடுவான் போகின்றார். எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கோடு செக்கரமென்றும் தடக்கையன் பங்கைய கண்ணானை పాడేలోరెంబావాయ్. నిన్నటి రోజున మనం ఒక గోపికని పెరియాళ్వార్ లాగా సంచరించుతూ ఉన్న ఒక గోపికను నిద్రలేపాం. రాముని కృష్ణుని కీర్తించి తర్వాత కృష్ణుడు రాముడు చేసిన పనులన్నింటినీ కూడా సమన్వయపరుస్తూ ఆండాళ్ గోపిక లోపలున్న గోపికని కలుపుకొని కీర్తన చేస్తూ ఇంకొక గోపిక దగ్గరికి చేరాం. అసలు మనం ఏం చేద్దామని ఇక్కడికి చేరాం? వ్రతం చేద్దామని చేరాం. ఏ వ్రతం చేద్దామని చేరాం? శ్రీకృష్ణుడు కావాలి అని, ఆ రేపల్లెలో వర్షాలు పడాలి అని, ఈ భూమి అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి అని ఈ వ్రతం చేయడానికి చేరాం. ఈరోజు 14వ రోజు. ఇంకా గోపికల్ని ఆండాళ్ గోపిక నిద్ర లేపుతూనే ఉంది, ఇంకా లేపుతూనే ఉంది. అంటే ఈ గోపికలు 10 మంది కూడా చాలా ముఖ్యమైన గోపిక. 5 లక్షల మంది కలిగిన రేపల్లెలో కొంతమంది పడతులు ఈ వ్రతం చేస్తున్నారు. వాళ్ళల్లో కూడా వీళ్ళు ఒక 10 మంది కూడా చాలా ముఖ్యమైన వారు అనంటే వీళ్ళు దేనికి పరాకాష్ట? భక్తికి పరాకాష్ట. ఆ భక్తి వీళ్ళలో పరిపూర్ణంగా ఉంది. వీళ్ళు ఏమని పిలిచారంటే ప్రతి గోపికకి ఒక్కొక్క విశేషణం చెప్తూ పిలుస్తున్నారు. ఈ గోపికలో ఈ విలక్షణమైన లక్షణం ఉంది అని చెప్తున్నారు. అట్లానే ప్రతి గోపికని కూడా ఏమంటున్నారు? మా గోష్ఠికి నీవు నాయకమణివి అంటున్నారు. నాయకమణులు 100 మంది ఉండరు కదా గోష్ఠిలో. ఎవరో ఒకళ్ళకో ఇద్దరికో చెప్తే ఆ గోష్ఠి మొత్తం పాస్ చేస్తారు ఆ విషయాన్ని అని చెప్తూ ఉంటాం, అనుకుంటూ ఉంటాం.
ఎవరికి వాళ్ళే అలా ప్రకాశిస్తూ ఉన్నారు వీళ్ళు. అంత ముఖ్యమైన వాళ్ళు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భక్తి ఉంది. కొంతమందికి శ్రవణ భక్తి ఉంది, దానివల్ల విజ్ఞానం వస్తుంది. కొంతమందికి మనన భక్తి ఉంది, దానివల్ల బుద్ధి స్థిరం అవుతుంది. కొంతమందికి ధ్యాన భక్తి ఉంది. ధ్యానం మనకి గనక కుదిరితే భగవంతుని యొక్క దర్శనం జరుగుతుంది. శ్రవణము, తర్వాత మననము, తర్వాత నిధిధ్యాస, తర్వాత ధ్యానము. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ఇది అన్నమాట. ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వెళ్తూ ఉంటాం. ధ్యానము అనగానే ఇలా పెట్టేసి కూర్చుంటే అది ధ్యానము అని మనకి మామూలుగా మన దేహ స్థితిని చెప్తారు. ఇలా ఉంటే అది ధ్యానము అని చెప్తారు. ఆ ధ్యానం చేయడానికి ముందు ఇవి ఉండాలి. కథలు శ్రవణం చేయడం ద్వారా ఏం జరుగుతుంది? మనకి విజ్ఞానం వస్తుంది. ఆ కథలు విన్న తర్వాత మనకి మనసులో ఇవాళ ఏం చెప్పింది అని ప్రశ్న వచ్చినప్పుడు ఆ కథ యొక్క ఇతివృత్తం మనకి మనస్సులో కదలాడుతుంది. దాన్ని నిధి ధ్యాస అంటారు. అంటే ధ్యాస దాని మీద పెట్టి దానిని గుర్తు చేసుకోవటం, ఇతివృత్తం. ఇలా చేయడం ద్వారా ఏం జరుగుతుంది? ప్రతిరోజు మనకి గోదా ధనుర్మాసం జరుగుతుంది, సేవాకాలం అయిపోతుంది, పాసురం మనం చెప్పాలి అనే ఒక భక్తి మనలో త్వరని చేకూరుస్తుంది కదా. త్వరగా వెళ్ళాలి అని అనిపిస్తుంది కదా. అట్లా శ్రవణం చేసిన వాళ్ళు కొంతమంది, మననం చేసిన వాళ్ళు కొంతమంది, నిధిధ్యాస ఉన్నవాళ్ళు కొంతమంది, ధ్యానంలో నిమగ్నమై ఉన్నవాళ్ళు కొంతమంది. ఈ ధ్యానంలో నిమగ్నమై ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? బాహ్య శృతిని దాదాపు కోల్పోతారు. అంటే ఏం జరుగుతుందో తెలియదు. ఏం జరుగుతుందో తెలిసినప్పుడు ఇంక నువ్వు ధ్యానంలో లేనట్లే కదా. ధ్యానం చేసుకుంటూ ఉన్నాము, జపం చేసుకుంటూ ఉన్నాము, ఎవరో వచ్చారు వెళ్ళారు, ఏవో తీసుకున్నారు, ఎందుకు తలుపేశారు, నెట్టారు, ఇవన్నీ మనకి తెలుస్తూనే ఉన్నప్పుడు మనం జప స్థితిలో ఉన్నాం. కానీ మన మనస్సు ఆ ఇంట్లో తిరుగుతూనే ఉంది. ఆ మెయిన్ డోర్ వేసానా లేదా, పాలు కట్టేసానా లేదా, లేకపోతే ఈ పిల్లలు టైం అయిపోయిందా ఏంటి, నేను ఎంతసేపు చేసుకోవాలి, వీటన్నింటినీ ఇతరమైన వ్యాపారములు అంటారు. అలా ఏమి లేకుండా నేను ఒక పావు గంట చేసిన, 15 నిమిషాలు చేసిన స్వామి యొక్క నామాన్ని అనుకోవడానికి కూర్చున్నాను. ఆయనే గుర్తు రావాలి, ఆయనతోనే మన మనస్సు ఉండాలి. ఇది ఎప్పుడు కుదురుతుంది అనంటే ముందు శ్రవణం చేసినప్పుడు, దాన్ని మననం చేసినప్పుడు, దానినే తలుచుకుంటూ ఉన్నప్పుడు మనకి ధ్యానం కుదురుతుంది. అలా ధ్యానం కుదిరిన గోపిక ఈరోజు మనం చెప్పుకోబోతున్న గోపిక. అలాంటి ధ్యానంలో పరిపూర్ణురాలు. ఈ గోపికకి కూడా కొన్ని విశేషణాలు ఉన్నాయి. పరిపూర్ణురాలు అని చెప్తున్నారు. ఏమనట, నీ పెరటి తోటలో కలువలు ముకుళించినయి, తామరలు వికసిస్తూ ఉన్నాయి, నీవింకా నిద్రపోతూ ఉన్నావేమి, లేవలేదేంటమ్మా? అది కాక కాషాయ వస్త్రములు ధరించి కుంచెకోలాలు పట్టుకొని తెల్లని పలువరస కలిగిన స్వాములందరూ కూడా ఆలయ అంటే కోవెల తలుపులు తెరవడానికి వెళుతూ ఉన్నారు. అయినా నువ్వు లేవలేదే. కాగా నువ్వు ఒక మాట చెప్పావు మాకు. ఏమని చెప్పావు? అంతకు ముందు రోజు రాత్రి మనం అందరం కూడా వ్రతం చేద్దాము అని అనుకున్నాం కదా. ఆ వ్రతం చేద్దాము అనుకున్నప్పుడు నువ్వేం చెప్పావు? నేనే వచ్చి మీ అందరినీ నిద్ర లేపుతానన్నావే. నేను ముందు రెడీ అయ్యి మీ అందరినీ కూడా నేను నిద్ర లేపుతాను అని చెప్పావు.
ఓ మాట నేర్పుగలదానా, నువ్వు చాలా భలే భలే ట్రాక్గా నమ్మిచ్చేసావే, నువ్వే వచ్చి లేపుతావు అనుకుంటే మేమంతా గల్లంతైపోయేవాళ్ళం. అలాంటి మాట నేర్పుగలదానా అంటే నీ మాట విని మేము నువ్వు వచ్చి లేపుతావు అనే ఆలోచనలో ఉన్నాం. అలాంటిది మేమే వచ్చాం, అయినా నువ్వు లేవలేదే. ఓ మాట నేర్పుగలదానా, లజ్జావిహీన అంటే సిగ్గులేందానా, ఐశ్వర్యము కలదానా, ఇన్ని చెప్పి పరిపూర్ణమైన ఓ అమ్మాయి నువ్వు లేచి రావాలి, మనందరం కూడా వ్రతస్థలానికి వెళ్ళాలి అని చెప్పి లేపుతున్నారు. వీళ్ళు ఈ బయట ఉన్న గోపికలు, ఈ ఇంటి గోపిక పెరటి మీదే వీళ్ళ దృష్టి అంతా. కొంతమంది వాళ్ళ ఇంటి తోటలో, అసలు పెరడు అంటే ఇంటి తోట, ఆ పెరటి తోటలో చాలా చాలా అందమైన పువ్వులు వేసుకుంటారు, పూల చెట్లు వేసుకుంటారు, వెరైటీగా ఉన్నవి. మీ తోటలో ఉన్నాయే ఈ చెట్లు, ఈ పూలు చాలా బాగున్నాయి, ఇవి మేము అక్కడెక్కడో చూసాము, ఇవి నేను అక్కడి నుంచి తెప్పించి ఈ చెట్టును పెంచుతూ ఉన్నాను అలా చెప్పడం కొంతమందికి ఇష్టం, అలా పెంచడం కూడా ఇష్టం. మంచి విచిత్రమైన రంగు కలిగిన పువ్వులు, కలర్స్గా ఉన్నవి, లేదు ఆ తోటకి అందంగా ఉండేవి, ఇలా పువ్వులు పెంచడం ఇష్టం. అలాగా ఉండుంటుంది ఈ గోపిక. ఆ పెరడుని వీళ్ళు చూస్తున్నారు. అలా చూస్తూ ఉంటే అది చాలా గుబురుగా ఉంది ఆ తోట అంతా కూడా. అంటే చక్కగా ఎప్పుడూ నీరు పట్టి శ్రద్ధగా చూసుకుంటూ పిచ్చి మొక్కలు కలుపులన్నీ తీసేస్తూ ఉన్న పూల చెట్ల వనం ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. అలా చాలా బాగుంది, కానీ దట్టంగా ఉంది. ఆ దట్టంగా ఉన్న ఆ పెరటి తోటలో వీళ్ళకి ఇంకొకటి కనిపించింది. ఏం కనిపించింది అంటే ఒక బావి కనిపించింది. బావి అంటే మనకి ఎలా కనిపిస్తుంది, పైదాకా ఉండి పైన గిలకలుండి అవి తోడేలాగున ఉండేవి బావి అని చెప్పి మనకి తెలుసు. కానీ ఇక్కడ ఏ బావి ఉంది అంటే దిగుడు బావి ఉంది. ఆ బావి పైకి లేదు, ఆ మెట్లు కిందకున్నాయి. కిందకు అలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ తీసుకోవాలి నీళ్లు. ఆ బావిలో కూడా ఉన్నాయట, ఏమున్నాయి, తామరలు కలువలు ఉన్నాయట. అది చూశారు వీళ్ళు. ఈ అమ్మాయి ఇంత ఇదిగా ఉందేంటి, తాను వాడుకునే బావి నీటిలో కూడా తామరలు కలువలు ఉన్నాయి, దీన్ని దిగుడు బావి అని అంటారు. ఈ దిగుడు బావిలో ఉన్న తామరలు కలువలు కూడా, అంటే కలువలు ముకుడిస్తూ ఉన్నాయి, తామరలు వికసిస్తూ ఉన్నాయి. అంటే అవి చాలా లోతుగా ఉన్నాయి, చుట్టూ దట్టమైన మొక్కలు ఉన్నాయి, పూల చెట్లు ఉన్నాయి. అలా ఉండి కూడా ఆ లోపలికి సూర్యుడు వచ్చాడు అనే ఉద్దేశంతో తామరలు వికసిస్తూ ఉన్నాయి. అంటే అక్కడికి సూర్యుడు వెళ్ళిపోయిన విషయం కూడా ఈ ప్రకృతి గమనిస్తూ అక్కడ తామరలు వికసిస్తూ ఉన్నాయి. అయినా నువ్వు లేవలేదే. కలువలు ముకుళిస్తూ ఉన్నాయి, తామరలు వికసిస్తూ ఉన్నాయి అని చెప్తున్నారు వీళ్ళు. ఆగండి, ఇక్కడ ఒక విషయం జరుగుతుంది. ఎలాగో తెలిసిన, ఈమె శ్రీకృష్ణుని యొక్క ధ్యానంలో ఉంది. ఇది ఇందాక అనుకున్నాం కదా మనం. ఆ ధ్యానం ఈమెకి పరిపూర్ణంగా ఉంది. ఆ పరిపూర్ణంగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది అక్కడ అనంటే, ఆమె యొక్క కృష్ణ అనుభూతిలో ఆమె కనులు మూసుకొని ఉంది, కలువలు ముకుళిస్తూ ఉన్నాయి, తామరలు వికసిస్తున్నాయి. అంటే శ్రీకృష్ణుని యొక్క కన్నులు ఆమె కన్నులని చూస్తున్నాయి. చాలా బాగుంది కదా. ఎలాగోనంటే ఆమె ఆ బావి దగ్గర కూర్చుని ఉంటే మన పిల్లలు వెనక నుంచి వచ్చి కళ్ళు మూసి వాళ్ళే అడుగుతారు, అమ్మ నేనెవరో చెప్పు అని.
పిల్లలు తల్లులతో ఆడుకుంటుంటారు కదా, ఆడుకునేటప్పుడు వెనకాల ఉప్పెక్కుతారు, ఊగుతూ ఉంటారు, మళ్ళీ వచ్చి వాళ్ళే ఒళ్ళో కూర్చుంటారు, వాళ్ళే వెళ్ళిపోతూ ఉంటారు, ఇలా చేస్తూ ఉంటారు కదా. అట్లానే ఇక్కడ ఈ గోపిక అంత బాగా శ్రీకృష్ణుని యొక్క ధ్యానంలో ఉంది. దాని వలన ఈమె ఈ మనన శక్తిని పెంచుకునే ధ్యానంలో ఉండటం వలన శ్రీకృష్ణుడే వచ్చి ఆమె కన్నులు అలా మూసి ఆమె కన్నులు చూస్తున్నాడు అన్నట్లు. వెనక నుంచి కృష్ణయ్యే వచ్చి ఆమె గోపిక యొక్క కన్నులు తన 2 చేతులతో మూసి ఆమె కన్నులు ఈయన చూస్తూ ఉన్నారట. ఆ దిగుడు బావిలో కలువలు ముడుచుకొని పోయినాయి, తామరలు వికసిస్తున్నాయి అంటే స్వామివారి కన్నుల్ని మనం తామరలతోనే కదా పోలుస్తాము. సహజంగా ఆ అమ్మవార్లవి కానీ ఆడవాళ్ళ కన్నులు కానీ కలువలతో పోలుస్తారు, కలువ కంటి దానా అని. అలాంటి కలువలు ముకుళించినాయి, తామరలు వికసించినాయి. ఆహా, ఈమె ఇంత పరిపూర్ణమైన గోపిక, ఇంత పరిపూర్ణంగా ఉందా ఈమె అని చెప్పి వీళ్ళందరూ కూడా ఆమెని లేపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓ అమ్మా, నీ ధ్యానం అంటే నీ ఇది మాకు తెలిసింది, కానీ కాలాతీతం అయిపోతుంది. ఈ కాలాతీతం అయిపోవడం వల్ల ఏం జరుగుతుందో తెలిసిన, ఆలయాల తలుపులు తీయడానికి కాషాయ వస్త్రములు ధరించిన తెల్లని పలువరస కలిగిన స్వాములు వెళ్తున్నారు. కోవెల తలుపులు తీయడమే ప్రధానంగా వెళ్తున్నారు, నువ్వు లేవాలి అని చెప్తున్నారు. వీళ్ళు భోగ్యమైన వస్తువుల్ని ధరించక, వీళ్ళు ధరించే ఆ కాషాయ వస్త్రం రంగు ఎలా ఉంటుంది? కాషాయం రంగే కదండి, దానికి మళ్ళీ రంగేంటి? కాషాయం అని అంటే ఎట్లా ఉంటుందంటే జేగురు రంగు అని చెప్తాం, జేగురు రంగుని కాషాయ రంగు అని చెప్తాం. ఈ కాషాయ వస్త్రం ధరించడం అని అంటే ఏంటో తెలిసిన, జేగురు రంగు రాయిని, అంటే ఎర్రగా ఉంటుంది ఆ రాయి, ఆ రాయిని వీళ్ళు పొడి చేసి ఆ వస్త్రాలకి ఆ వర్ణాన్ని కలుపుతారన్నమాట. దాన్ని కాషాయ వస్త్రాలు అంటారు. ఆ రాయి ఏంటో తెలిసిన, మనస్సు. వారి మనస్సుని చూర్ణం చేస్తారు. ఎలాగ చేస్తారు తెలిసిన, స్వామి యొక్క అనుభూతిని, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం, జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం, ఆ జ్ఞానాన్ని 10 మందికి చెప్పడం కోసం ప్రతి నిమిషము వాళ్ళు దేహంతో పనిచేయరు, మనస్సుతోనే చేస్తారు. దానికి నిదర్శనంగానే వాళ్ళు కాషాయ వస్త్రాలు ధరిస్తారు. మనస్సుతో పని చేయడం నిదర్శనం అంటే ఎలాగో తెలిసిన, మనకి చెప్తారు, సాధు దర్శనం పాపనాశనం అని. ప్రతి విషయంలోనూ మనం ఇది చెప్తూ ఉంటాం. ఆచార్యులని, గురువులని, స్వాములని, యతులని గౌరవించాలి, వారి దర్శనం మనం చేసుకోవాలి అని చెప్తూ ఉంటాం. ఎందుకు అనంటే ఇందుకు, వాళ్ళు పరిపూర్ణమైన భక్తితో ఉన్నారు. ఎటువంటి భక్తితో ఉన్నారు? వాళ్ళ మనస్సుని ఆ వస్త్రంతో స్వామికి సమర్పించేసుకున్నారు. మనస్సుని నిరోధించుకోవడం చాలా కష్టం, ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఆ మనస్సుని వాళ్ళు ఏం చేశారు? రాపిడి చేసేసారు, చూర్ణం చేశారు. చేసి ఆ వస్త్రాలకి అలిమి, అటువంటి వస్త్రాలను వాళ్ళు ధరించి, ఆ మనస్సుని వాళ్ళు ఎప్పుడూ కూడా భగవంతుడి పట్ల, ప్రకృతి పట్ల, జ్ఞానం పట్ల మాత్రమే దాన్ని పనిచేయిస్తూ ఉంటారు. అందుకు వారి దర్శనం చేసుకోవాలి. మన మనస్సుని అంత నిగ్రహించుకుని ఉండలేం కదా. వాళ్ళు నిగ్రహించుకోవాలి అనంటే ఏంటి, ఈ ప్రకృతి నుంచి వచ్చిన ఆహారాలు, పానీయాలు కూడా వర్జించి వేస్తారు. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అలా వర్జించేసి వాళ్ళు ఆ భగవంతునితో రమిస్తారు.
అట్లా అడ్డమైన ఏదో అంటారు చూసారా, ఆహారాన్ని, నియమబద్ధం లేని ఆహారాన్ని వాళ్ళు స్వీకరించరు. ఏదో వారు స్వీకరించింది ఉంది ఈ ఆహారం అని అంటే అది ఆహారానికి యోగ్యత. అంటే ఆ వస్త్రాలకి అవి ధరించిన స్వాములకి అంత విలువ ఉన్నది, అది చెప్తున్నాను నేను. ఒక 10 రోజుల పాటు లేకపోతే ఒక 40 రోజుల పాటు ఒక దీక్షగా ఒకే వస్త్రాన్ని ధరించి ఉండాలి అని నియమం పెట్టుకున్నాం. ఆ నియమం మనకి ఒక 40 రోజులు అయిపోయిన తర్వాత ఏమనిపిస్తుంది? కలర్స్ వచ్చినాయండి, చీరలు చాలా బాగున్నాయి. కానీ ఒకే వస్త్రం మనం కట్టుకుందాము ఈ ఒక 40 రోజులు దీక్షగా అనుకున్నాం అనుకోండి, అవే కనిపిస్తాయి మనకి, అవే కనిపిస్తాయి. చాలా ప్రాక్టికల్ ఇది, చాలా మందికి ప్రాక్టికల్. అలాగా ఇప్పుడు ఎవరు ఏ వస్త్రాన్ని ధరించాలంటే వారి టైప్లో వాళ్ళకి ఉంటాయి కదా అనేక రకాల వస్త్రాలు, వేషధారణలు. అవన్నీ కూడా వాళ్ళు నిర్జించి వేస్తారు. కాషాయం వేసుకున్నారు అని అంటే వాళ్ళకి ఆ దీక్ష, అది జన్మ దీక్ష. ఏదో ఒక 40 రోజులు వేసుకుని తీసేసి, లేదు ఏదో ఒక 10 సార్లు వేసుకుంటే గురుస్వామి అంటే అలా ఏవో ఉంటాయి కదా, అలాగ కాదు. వాళ్ళు ఎలాగో అనంటే ఇప్పుడు వేసుకున్న ఈ వస్త్రాన్ని జీవితాంతం ఉంటారు, ఇక అదే వస్త్రంతో ఉంటారు. 11 ఏళ్ల శంకరాచార్యులు వారు, అమ్మా నేను కాషాయం తీసుకుంటాను అని చెప్తే ఆమె వద్దు నాన్న, అలాగా వద్దు అని చెప్పింది. ఆయనకి అది తీసుకోవాలని ఉంది. తీసుకోవడానికి ప్రయత్నం చేశారు ఆయన 2 సార్లు. ఆమె వినిపించుకోలేదు. ఆయన ఏం చేశారో తెలిసిన, నదికి వెళ్ళిపోయి పూర్ణానదికి స్నానం చేసి అక్కడే నుంచుని, అమ్మా నన్ను ఒక ముసలి లాగుతోందమ్మా, నేను వెళ్ళిపోతున్నాను, లోపలికి వెళ్ళిపోతున్నాను, అయ్యో అమ్మా నన్ను ఈ ముసలి పట్టి లాగేస్తుంది, లోపలికి వెళ్ళిపోతున్నాను పెద్దగా అరిచారు. అయ్యో నానా ఏంటి ఇలానా నేను బయటికి లాగుతాను, తల్లి ప్రేమ కదా ఆమె, నేను తీసుకొస్తాను నిన్ను అని చెప్తే ఆమె, అమ్మ నువ్వు నా కాషాయం ఇస్తే ఈ ముసలి వదిలేస్తాను అంటుంది. ఈ ముసలి వదిలేస్తుంది, అక్కడున్న కాషాయ వస్త్రాలు నువ్వు ఇవ్వు నాకు అని అన్నారు. ఆమె ఏమనుకుందో తెలిసిన, ఎక్కడో ఒక చోట పిల్లాడు ఉంటాడుగా, ఈ వస్త్రాలు వద్దు అన్నందుకు ఆ ముసలి పట్టుకుంది అని ఆమె వెంటనే ఆ కాషాయ వస్త్రాలు ఇచ్చేసింది. అంటే అది వారు అనుకున్నారు అని అంటే అది చేసి తీరుతారు. ఆ వస్త్రధారణలో అంత నిగ్రహ శక్తి ఉంటుంది, అందుకోసం చెప్తున్నారు. ఆ పిల్లవాడు ఆ వస్త్రాలు ధరించి ఎంత ఇది చేశారో మనందరికీ తెలుసు శంకరాచార్యుల వారి గురించి. అట్లాగా వీళ్ళు భోగ్య వస్తువుల్ని నిర్జించి వేస్తారు. అందుకని వాళ్ళ పలువరస తెల్లగా ఉంది అని చెప్తుంది. పలువరసనే ఎందుకు ప్రత్యేకించి చెప్పారు? ఆండాళ్ గోపిక కాషాయ వస్త్రాలు ధరించారు అని చెప్పారు, పలువరస ఎందుకు మళ్ళా అని అంటే, వీళ్ళు ఆహారాన్ని వర్జించి వేస్తారు, దేహం ప్రధానంగా స్వీకరించరు. ఈ దేహాన్ని ఈ దేహాన్ని ఈ భూమి మీద పని చేయించడం కోసం వాడతారు. కానీ వాళ్ళు దేంతో ఉంటారు? వాళ్ళ ఆత్మని దేంతో లయం చేస్తారు? ఇందాక చెప్పుకున్నాం కదా, జేగురు రంగు రాయి చూర్ణం చేసి అని, మనస్సుతో ఆత్మని లింక్ చేసి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ దేహానికి ఎన్ని జన్మలైనా ఆ వస్త్రాన్ని ధరించి ఉంటారు. అది వాళ్ళకి పెద్ద భారంగానో అయిష్టంగానో లేకపోతే వ్యామోహంగానో ఉండదు. వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు అది ధరించిన వాళ్ళు. వీళ్ళు మనస్సుని అంత నిగ్రహించుకుని ఏదైనా ఒక్క పని చేస్తే మనం క్వాలిటీ నాయకమణి అని చెప్తున్నాం ఈ పాసురాల్లో. అలాంటిది వీళ్ళు మనస్సుని నిగ్రహించుకుని ఉండే వాళ్ళు కాబట్టి, వాళ్ళ జ్ఞానాన్ని అలా పంచుతారు కాబట్టి వాళ్ళకి మనం నమస్కారం చేయాలి, పాపాలు పోతాయి అని చెప్తారు.
అది ఇక్కడ చెప్తుంది ఆండాళ్ళ గోపిక. అలాంటి వాళ్ళు కూడా లేచి వెళ్ళిపోతున్నారే, అయినా నువ్వు లేవలేదు అని అడుగుతున్నారు. ఈ లోపల ఉన్న గోపికకి విసుగొచ్చేసింది. వీళ్ళకి విసుగే కదా వస్తుంది. ఒకసారి చెబుతాం, 2 సార్లు చెబుతాం, 3 సార్లు చెబుతాం, 4 సార్లు చెబుతాం, తర్వాత ఏమొస్తుంది? విసుగు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. 6, 7, 8, 9, 10, ఇప్పుడు ఇవాళ ఎన్నది గోపిక? 9వ గోపిక. విసుగు వస్తుంది. అసలు ఏంటి వీళ్ళు లేవరేంటి, అసలు ఎంత వీళ్ళు ఇదైతే మాత్రం అనే ఆలోచన వస్తుంది. విసుగు వచ్చేసి వీళ్ళు మామూలుగా ఆడవాళ్ళు మాటకి 10 సార్లు అనగలిగిన శక్తి ఉంటుంది వాళ్ళకి. అలా వీళ్ళు మొదలు పెట్టారు. లజ్జా విహీనురాల, నువ్వు లేవాలి, కుదరదు. నేను ఇక పూలు పెట్టాను, అష్టోత్తరం చెయ్యాలి, కొబ్బరికాయ కొట్టాను, ప్రసాదం ఇప్పుడే ఉడుకుతుంది, కుదరదు, లేవాలి. ఓ సిగ్గులేని దానా అని పిలుస్తున్నారు. మనకైతే ఏమనిపిస్తుంది? నా బొంద అని అంటే బానే అనుకుంటాం. అసలు నాకు సిగ్గుండి చేస్తేనేగా ఇదెందుకు చేశాను నా అని ముందు చేరిస్తే మనం బానే ఉంటాం. నీ బొంద అన్నావు అనుకోండి, ఏం తిడుతున్నావు అంటాం కదా. నీకేంటి సిగ్గులేదా అన్నావు అనుకోండి, తిడుతున్నావు అంటాం. అది నేను అనుకున్నాను అనుకోండి, ఏమంటాను? నాకు సిగ్గులేదా ఏంటి అని అన్నా నేనేం ఫీల్ అవును. ఎవరికి వాళ్ళన్నా అని ముందు అనుకుని ఎంత పిచ్చి మాట అనుకున్నా కూడా మనకేం అనిపించదు. అట్లానే ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే మొదటిలో నీ పెరడు అన్నారు. అది బాధేసింది. నీ పెరటి తోటలో తామరలు వికసిస్తున్నాయి, కలువలు ముకుళిస్తున్నాయి అన్నారు. నీ వాడారు. ఈమెకి ఒక రకమైన తొతురుపాటు, భయము కలిగినాయి అన్నమాట. మనకేమనిపిస్తుంది? కోపము, ఆవేశము వస్తుంది. ఆమెకి భయం వేసింది. ఏంటి, నేను ఇంకా నాన్ని అనే భేదంలో ఉన్నానా? ఎందుకు వీళ్ళు ఇలా అన్నారు? నీ అనగానే ఆమెకి ఒక రకమైన కంగారు వచ్చేసింది అనమాట. వచ్చి తొతురుపాటుతో ఉంది లోపలున్న గోపిక. అంటే నాది మనస్సు అని మనం ప్రతిదానికి ఇందాక నుంచి చెప్తున్నాం కదా. నమః అంటే చాలా హాయిగా ఉంటాం. నా మమ అలా కాకుండా నాది 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 నేను నేను అని అంటే కనుక ఏమవుతుంది? అది దుఃఖానికే దారి తీస్తుంది. నా అనేది దుఃఖానికి దారి తీస్తుంది. మామూలుగా చెప్తారు ఒక చిన్న కథ. ఏంటి అని అంటే, ఉన్నంత రోజులు కూడా మేక మే 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 అంటుందట. దాని అరుపు, కొన్ని ఆ అరుపులకి కూడా కొన్ని ఇవి ఉన్నాయి, ఆ సూచనలు ఉన్నాయి అన్నమాట. నా 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 అని. అట్లానే మే 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 అని మే అని అరుస్తుంటుంది కదా మేక. అలా అరిచినప్పుడు అది ఉన్నంత మటుకు, అది జీవితం దాని జీవం ఉన్నంత మటుకు నేనే 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 అని అరుస్తుంది. ప్రాణం పోయింది. దాని నరాన్ని ఒక దానికి ఉపయోగిస్తారు, ఈ దూది ఏకడానికో దేనికో. తూ 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 అంటుందట. నువ్వే 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 అంటుందట. అదేదో బ్రతికున్నప్పుడు ఉన్నట్టయితే బాగుండేది కదా. మనం ఎప్పుడైనా సరే నాది 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 అనుకునే ముందు ఇది భగవంతుడు ఇచ్చాడు అని ఎలాగైతే అనుకోవాలో, ఆ తర్వాత ఏదైనా ఒక విషయం ఏదంటారు ముద్దుకొచ్చినప్పుడే చంకకెక్కాలి. తర్వాత ఎప్పుడో ఎక్కుతానంటే బరువైపోతాం. నేను అప్పుడు చెప్తే నువ్వు రానన్నావుగా, ఇప్పుడు నాకు పని ఉంది పొమ్మంటారు. అలా జరుగుతాయి. అట్లానే భగవంతుడు నేను నీకు సంబంధించిన వాడిని అని అంటే ఆనందంగా ఉంటుంది. అట్లానే ఇక్కడ వీళ్ళు నీ పెరటి తోట అనగానే ఆమె కంగారు పడిపోయింది. ఏంటి నాది నాది అని నేను ఎక్కడన్నా వీళ్ళకి చెప్పానా? వీళ్ళేంటి నీది అని చెప్తున్నారు అని కంగారు పడింది. ఆ కంగారులో ఈమె బయటికి రాలా. అనేసరికి వీళ్ళు ఇంకా ఓ లజ్జా విహీనురాలా అని చెప్పి పిలుస్తున్నారు. మనకి గనక నీకు సిగ్గులేదమ్మా ఇంకేంత రాలేదనంటే ఇంకేదో వెంటనే అనేస్తాం. వస్తున్నాలే, ఏంటా మాటలు వస్తున్నా కానీ ఏదో ఒకటి అంటాం. కానీ ఆమె అలా అనలేదు. ఆమె మామూలుగా ఎందుకన్నారు వీళ్ళు ఆ మాట? అనకూడదు కదా.
మనకి ఇలా అనిపిస్తుంది, సిగ్గు లేని దానా అని. కానీ ద్రౌపది సభలో అందరూ ఉండగా ఆమె మనస్సుతో ఎలుగెత్తి తన 2 చేతులు శిరస్సున చేర్చి తను అభిమానం కాదు, ఇప్పుడు సిగ్గుని కూడా వదిలేసి కృష్ణ అని ఎప్పుడైతే ఆమె తనని మొరపెట్టుకుందో వెంటనే ఏమొచ్చినాయి? ఆమెకి వస్త్రాలు వచ్చినాయి. ఇక్కడ వస్త్రాలు ఇచ్చారు ఎవరు? శ్రీకృష్ణుడు. అట్లానే ఇంత వస్త్రాలు ఇచ్చిన విషయం ఎలా చెప్పుకుంటామో, రేపల్లెలో గోపికల వస్త్రాపహరణం చేశారనేది కూడా ఒక బ్యాడ్ వర్షన్లో చెప్పుకుంటాం కదా. అదే చెప్తారు కదా, గోపికల ఏంటో వస్త్రాపహరణం అనగానే చీరలు ఎత్తుకెళ్ళాడు అది ఇది అని చెప్తుంటారు. అది అంత మటుకు వారికి తెలుసు, అంత మటుకు తెలిసింది కదా, తర్వాత తెలుసుకుంటారు అని వదిలేద్దాం. అక్కడ వాళ్ళకి ఏం చేశారు? అక్కడ కూడా వస్త్రాలు ఇచ్చారు. తీసుకెళ్ళిందే చెప్తారు, తర్వాత ఇచ్చారుగా. తీసుకెళ్ళింది అక్కడ దాకా తీసుకెళ్లారు శ్రీకృష్ణుడు తీసుకెళ్లారు వస్త్రాలు. ఎందుకు తీసుకెళ్లారు? వాళ్ళు వ్రతం చేస్తున్నారు. వ్రతం చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. అరే ఈ పిల్లలు ఇక్కడి దాకా వచ్చి వ్రతం చేస్తున్నారు, ఈ నియమాలు గనక వాళ్ళు ఉల్లంఘన జరిగితే వ్రతం యొక్క ఫలితం అందదు కదా అని చెప్పి ఆయన ఆ వస్త్రాలని దాచారు. ఇవు కృష్ణయ్య ఇవు, ఈ కొంటి పనులు మనకి సహజంగా స్త్రీలకి కొంచెం ఏ చాపల్యం ఉంటుందంటే వాక్ చాపల్యం ఉంటుంది. వాక్కుని మనం కొంచెం వాడతాం, ఒప్పుకోవాలి. ఏది వాడినా వాడకపోయినా వాక్కుని వాడతాం. అది భగవంతుడైతే, భక్తుడైతే, ఇంకెవరు గురువు అయితే, ఇంకెవరైతే, ఎవరైనా సరే మనకేమి ఇది లేదు. ఎప్పుడు మన మైండ్లో ఏముంటుందంటే నేనే కరెక్ట్, నేను ఆలోచించింది అది 100%. మనం ఎప్పుడు 100లోనే ఉంటాం, కానీ 0లో ఉన్నామని తెలుసుకో. అది మన తత్వంలో ఉన్న ఒక చిన్న మిస్టేక్ అది. అన్న వీళ్ళు నీకు ఇది ఒక ఆట అయిపోయింది, నీకు అదైపోయింది, ఇదైపోయింది అని చెప్పి ఎంతసేపు ఆయన చీరలు తీసుకెళ్లిన విధానాన్నే మాట్లాడుతూ ఒక చెయ్యి ఇలా పెట్టుకుని ఒక చెయ్యి ఇలా పెట్టుకుని ఇవ్వమని అడుగుతున్నారు, ఒక చేత్తో అడుగుతున్నారు. అంటే వీళ్ళకి ఏమున్నట్టు? సిగ్గుంది వీళ్ళకి. ఇంకా అప్పుడు భగవంతుడు ఎందుకు వస్తాడు? రాడు. నీకు పరిసర ప్రాంతాల మీద ఉన్న దృష్టి వ్రతం మీద, భగవంతుడి మీద లేదు. లేనప్పుడు ఫలితం ఎలా వస్తుంది? ఇందాక మనం ధ్యానం చేసేటప్పుడు ఎవరు ఏంటి ఎక్కడున్నారు అన్నప్పుడు అది ధ్యానం అవ్వదు. ధ్యానం మనం ఎవరిని ధ్యానం చేస్తున్నామో వారికే మనకి సంబంధం అనే ఈ దేహాన్ని కనుక వదిలేస్తే ధ్యానం కుదిరినట్టే. అట్లానే ఈ వ్రతం కనుక మనం చేస్తూ ఉన్నాము, ఈ వ్రతానికి ఏదో నియమం ఉంది, ఈ వ్రతనాథుడైన శ్రీకృష్ణుడు ఈ వస్త్రాలను తీసుకెళ్లారు ఎందుకు అన్న ఆలోచన ఉన్నట్లయితే వాళ్ళకి సిగ్గు గుర్తురాదు. సిగ్గు అనేది గుర్తురాదు. వ్రతం చేస్తుంది ఆయన కోసం కదా, ఆయన వచ్చి ఇది ఎందుకు చేశారు అన్న ఆలోచన రావాలి. అలా రాకుండా వాళ్ళు ఏవేవో మాట్లాడారు, అయినా ఆయన ఏం పట్టించుకోలేదు. భగవంతుడు కరుణామయుడు, చాలా గొప్పగా ఆయన మనని గైడ్ చేయడానికి ప్రయత్నం నిరంతరం చేస్తారు. ఏదో ఒక విషయంలో ఎప్పుడు నీ మనస్సుని ఆయన నిరంతరం లగ్నం చేసి ఉంచగలిగిన శక్తి నీకున్నప్పుడు. అలాగా ఆయన ఏం చేశారు? ఎప్పుడైతే వాళ్ళకి విసుగొచ్చేసి వాళ్ళు ఏం చేశారు, నీకు దండం పెడతాను బాబు ఇవ్వు నాయన అన్నట్లు వాళ్ళు ఎప్పుడైతే అడిగారో ఆ అంజలి ఘటించి వెంటనే ఆ వస్త్రాలను ఆయన ఇచ్చేశారు. అక్కడ ఆయన పిలవంగానే వచ్చి ఇచ్చారు. ఇక్కడ ఈ వస్త్రాపహరణం సన్నివేశంలో ఈయనే తీసుకుని వెళ్ళారు. అంటే మనకి భగవంతుడి దగ్గర ఏమి ఉండకూడదు? సిగ్గు ఉండకూడదు. ఇదేంటి ఇలా చెప్తున్నారు అనుకుంటారేమో. నామం చెప్పమంటే కొంతమంది
శ్రీరామ్ జయ జయ రామ్ అని చెప్తుంటే 100 మంది ఉంటారు ఆ సభలో. శ్రీరామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ. వాళ్ళ చెవుకి కూడా వినిపించదు అది. అంటే పెద్దగా అనడానికి వాళ్ళకి సిగ్గు. ఇంకా భగవంతుడు మనకేం చేస్తాడు, ఎలా చేస్తాడు ఆయన? అది ఉండకూడదు కదా. అందుకని ఈమెని అలా పిలుస్తూ ఉన్నారనమాట. ఇప్పుడేమో నీ పెరడు అన్నారు, నీకు సిగ్గు లేదా అని అన్నారు. ఇలా అని మళ్ళీ ఏం చెప్తున్నారు తెలుసా? ఓ పరిపూర్ణురాలా అని అంటున్నారు. ఇది బాగుంది, దీన్ని స్వీకరిస్తాం. బ్యాడ్గా ఉన్నవి ఏమన్నా ఉంటే బాధపడతాం, కానీ పరిపూర్ణురాలా అన్నప్పుడు పరిపూర్ణత ఎలా వచ్చింది ఈమెకి? భగవంతుడే వచ్చి నన్ను స్వీకరిస్తాడు అనే అధ్యవసాయ నిష్ట కలిగిన గోపిక కాబట్టి ఈమెని పరిపూర్ణురాలా అన్నారు. ఐశ్వర్యవంతురాలా అని చెప్తున్నారు. ఏమి ఐశ్వర్యం ఉంది వీళ్ళకి? ఏమిటి ఉంది ఈమెకి ఐశ్వర్యం అని అంటే, ఈమెకి తెలిసిన భగవద్ విషయం కానీ, ఈమె దగ్గరికి వచ్చిన ఏదైనా సరే జ్ఞాన విషయం కానీ 10 మందికి పంచడానికి ఆమె ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటుందట. ఆమెకున్న ఐశ్వర్యం అది. అందుకు వచ్చారు వీళ్ళు ఇక్కడికి. మనకు ఒక విషయం తెలిసిందనుకోండి, అది మంచి విషయమై ఉందనుకోండి, అది 10 మందికి చెప్పడం అనేది అది కూడా ఒక ఐశ్వర్యం. అలాంటి ఐశ్వర్యం ఈమెకుంది. మన దగ్గర ఒకటి ఉంది. ఒక చిన్న విషయం చెప్తాను. ఒక గురువుగారి దగ్గరికి ఒక శిష్యుడు చక్రకేళీలు హస్తం తీసుకెళ్లారు, పెద్దది. తీసుకెళ్తే ఆ గురువుగారు తీసుకుంటారు అది అని చెప్పి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఆయన ఏం చేశారంటే, గురువుగారు అక్కడ ఎవరో ఒక 10 మందో ఒక 15 మందో ఉన్నారు. వెంటనే తీసి ఒక్కొక్కళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఈ శిష్యుడి గారి మనసు ఎలా అయిపోయిందనంటే, నేను ఎవరి కోసం తెచ్చాను ఇవి? మోసుకొచ్చాను కదా వర్షంలో కూడా. ఎవరి కోసం తెచ్చాను? గురువుగారి కోసం తెచ్చాను. వీళ్ళందరూ ఇప్పుడే ఉండాలా ఇక్కడ? గురువుగారికి కదా నేను ఇద్దాం అనుకున్నాను. అసలైనా నేను గురువుగారి కోసం ఇస్తే గురువుగారు వాళ్ళందరికీ ఎందుకు ఇచ్చారు? ఇది అడగాలి నేను. మన ప్రశ్నలు అడగండి అన్నప్పుడు ఇది అడగాలి. నేను గురువుగారికి ఇచ్చాను, గురువుగారు వీళ్ళందరికీ ఎందుకు ఇస్తున్నారు అంటే, నా పళ్ళు తీసుకోవడం ఇష్టం లేదా? నా పళ్ళే పనికి రాలేదా అనే భావన కలిగింది. అయిపోయిన తర్వాత ఈ శిష్యులు ఊరుకునే శిష్యుడు కాదు. ఏ విషయమైనా అంతు తేల్చుకోవాల్సిందే. తేల్చుకుంటేనే కానీ మనశ్శాంతిగా ఉండడు. లేదా అది మీరు కరెక్టా నేను కరెక్టా తెలియాలి ఇప్పుడు. లేకపోతే ఇంకోసారి అసలు పళ్ళు తేడమే మానేస్తా. అలాంటి శిష్యుడు. అలా అయింది అక్కడ. అందరు వెళ్ళిపోయేదాకా వెయిట్ చేశారు. దేనికోసం? ఇది అడగడం కోసం. ఈ పళ్ళు నేను మీకోసం ఇస్తే మీరు అందరికీ ఎందుకు ఇచ్చారు? ఇది అడగడం కోసం. ఎంతసేపు వెయిట్ చేశారో తెలుసా? 2 గంటలు వెయిట్ చేశారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ గురువుగారు అడిగారు, ఏం నాయనా, ఏంటి, ఏం చేస్తున్నారు, ఏంటి విషయం? ఏదో అడుగుతుంటానికే నుంచున్నారని వాళ్ళకి అర్థమవుతుంది కదా. అలా నుంచున్నారు. ఏంటి అని అడిగారు. ఆయన ఏం చేస్తున్నారు అని అడిగారు. నేనేం చేస్తున్నాను తర్వాత స్వామి, నేను ఒకటి అడగడానికి నుంచున్నాను అన్నారు. ఏంటిది అని అడిగారు. నేను ఈ చక్రకేళీలు ఎవరి కోసం తెచ్చాను? గురువుగారికి ఇష్టమని కదా తెచ్చాను. ఈ గురువుగారు ఏం చేశారు ఇప్పుడు అని అడిగారు. అందరూ తింటారని ఇచ్చాం, అందరికీ యోగ్యంగా ఉండే పెద్ద పళ్ళు తెచ్చారండి, చాలా బాగున్నాయి, అవి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి, పెద్దగా కూడా ఉన్నాయి, మంచివి తీసుకొచ్చారు మీరు అన్నారు. అవన్నీ బాగానే ఉన్నాయి, అవన్నీ చూసే తీసుకొచ్చింది, కానీ ఎవరి కోసం తెచ్చాను? నేను మీకు కదా ఇచ్చాను, వాళ్ళందరికీ ఇస్తే నా మనసు ఎలా ఉంటుంది చెప్పండి? మనసులో బాధ వచ్చేసింది. ఎలా ఉంటుంది చెప్పండి అని అడిగారు. మేము మంచి పని చేశాం కదా అన్నారు గురువుగారు. మంచి పని ఏంటండి, మీరు తీసుకుంటే కదా మాకు మంచి. వచ్చిన వాళ్ళందరికీ ఏదో చెప్తారే, రావమ్మ, అమ్మ, ఈ అమ్మ, ఓ అమ్మ అన్నట్టు అందరికీ ఇచ్చేసేస్తే మాకు బాధగా అనిపిస్తుంది కదా అని ఆ శిష్యుడు ఆ గురువుగారిని అడిగారు. నానా, నువ్వెవరికి ఇచ్చావు తీసుకొచ్చి? నాకు ఇచ్చావు, అది నాది. కానీ ఎవరిది నాది? నీది నాది.
నేనిప్పుడు వీళ్ళందరికీ పంచాను, నువ్వు నాకు ఇవ్వడం పుణ్యం. నేను వీళ్ళందరికీ నేను ఒక్కడనే తిన్నాననుకో, ఒక పుణ్యమే వస్తుంది నీకు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఈ పళ్ళు బాగున్నాయని స్వీకరిస్తారు కదా, ఈ పుణ్యం అంతా ఎవరికి వస్తుంది? గురుగారికి ఎవరో మంచి పళ్ళు ఇచ్చారండి, అవి మాకు ఇచ్చారు, చాలా బాగున్నాయి అని అంటే ఆ ఇచ్చిన వారికి కదా ఆ పుణ్యం కూడా. ఒక్క చిన్న విషయంలో ఎంత పెద్ద పుణ్యాన్ని గురువులు అందించారో చూసారా? ఒక్క చక్రకేళి హస్తంలో ఎంత ఉందా మనకు అనిపిస్తుంది. ఒక చిన్న పనే మన చేత చేయిస్తారు, కానీ దానికి చాలా పెద్ద పుణ్యం ఉంటుంది, వంశాలకి సరిపడా ఉండే పుణ్యం ఉంటుంది. ఆ చిన్న పని చేసేటప్పుడు బాధగానే ఉంటుంది. ఆ హస్తంలో పళ్ళు ఒకటొకటి తీసిస్తుంటే మనసులో 100 రకాల ప్రశ్నలు. నేను ఇవ్వడం ఇష్టం లేదా, నేను ఇస్తే తీసుకోరా, వాళ్ళు ఇస్తేనే తీసుకుంటారా, అది గురుగారు తినాలని కదా నేను ఇచ్చాను, వీళ్ళందరూకి ఇస్తున్నారు, ఇలాంటివన్నీ వస్తాయి. అట్లానే ఒక విషయం గురుగారు చెప్తే వాళ్ళందరూ ఉన్నారు, నన్నే ఎందుకు ఇలా అంటారు, వాళ్ళందరూ ఉన్నారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, గురుగారు చెప్పారు చెయ్యాలంతే. దాని తర్వాత ఇంత పుణ్యం వచ్చింది చూసావా అని చెప్పారు, చూసారా గురుగారు? అది ఐశ్వర్యం. ఈ గోపికకు ఐశ్వర్యం ఉంది. ఆ ఐశ్వర్యం ఉన్న అంటే అటువంటి ఐశ్వర్యం కలిగిన గోపికని పరిపూర్ణురాలా అని చెప్పి, సిగ్గులేని దానా అని చెప్పి ఈ గోపికను వీళ్ళు శంగోడు చక్రమైన శంఖము చక్రము ధరించిన బాహువులు, దీర్ఘ బాహువులు కలిగిన స్వామిని మనం కీర్తిద్దాం, నువ్వు రావాలి అని చెప్తున్నారు ఈ పాసురంలో. శంఖ చక్రాలు ధరించేది ఎవరు? వీళ్ళు కూడా ధరిస్తున్నారు. అన్ని డౌట్సే మనకి. జై విజయులు కూడా శంఖ చక్రాలు ఉంటాయి, అది ఇంకోసారి చెప్పుకుందాం. శంఖ చక్రాలు ధరించి దీర్ఘ బాహువులు కలిగిన శ్రీమన్నారాయణుణ్ణి మనం కీర్తిద్దాం, నారాయణ స్మరణ చేస్తూ వెళ్దాం, ఆ నారాయణ స్మరణ చేస్తూ వ్రతస్థలానికి వెళ్దాం అని చెప్పి లోపలి గోపికను వీరు నిద్రలేపి వారితో కలుపుకున్నారు. మంచి మాటలు అన్నప్పుడు తీసుకుని, ఏదో మాటలు అన్నారు అని చెప్పి వాళ్ళని వేరేగా అలాగ చూడకూడదని ఈ పాసురం నేర్పిస్తుందండి. మొదట చదివేటప్పుడు సిగ్గులేని దానా అనే దానికి మనకి ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఇలా కూడా తిట్టుకుంటారా అనిపిస్తుంది. కానీ ఎందుకు సిగ్గులేదు? సిగ్గుంటే మనకేం రాదు. సిగ్గే ఉన్నట్లయితే ద్రౌపదిని ఈరోజు చెప్పుకునే వాళ్ళం కాదు. ఏది ఎక్కడ ఎలా ఉంచాలో అలా ఉంచాలి. అరిషడ్వర్గాలు మన ఇబ్బంది పెడుతున్నాయి అని మనం చెప్తున్నాం. ఇబ్బంది పెట్టేవైతే భగవంతుడు మనకి ఎందుకు ఇస్తాడు? ఈ అరిషడ్వర్గాలు కావాలి, కానీ వాటిని మనం పర్సంటేజ్ని పెంచుకుంటూ నాశనం అయిపోకూడదు, అవసరార్థం ఉపయోగించుకోవాలి. అట్లానే సిగ్గు ఉండాలి. సిగ్గుండక్కర్లేదన్నారు, సిగ్గు ఉండాలి. ఆ సిగ్గు ఎక్కడుండాలి? ఎక్కడుండాలో అక్కడ ఉండాలి. గురువుల దగ్గర, భగవంతుడి దగ్గర సిగ్గుంది అనుకోండి, వాళ్ళు దొరకరు మనకి. వాళ్ళందరూ ఆ రోజే గనక ద్రౌపది ఆ సిగ్గుపడినట్లయితే ఈ రోజు ద్రౌపదికి చరిత్ర ఉండేదో కాదు, నాకు తెలిసి ఉండదు. అలానే అక్కడ గోపికలు వాళ్ళు ఆ చిన్న తప్పు చేస్తున్నారు అని చెప్పి ఆయన వెళ్ళి వస్త్రాలు అపహరించినప్పుడు మళ్ళీ అడిగేటప్పుడు మాకు సిగ్గుంది, నువ్వు ఇచ్చినప్పుడే ఇస్తావులే అన్నట్టయితే వ్రతఫలం దక్కేది కాదు. సిగ్గుంటే భగవంతుడు దక్కడు కదా, ఆ సిగ్గు వాళ్ళకు ఉంది కదా అక్కడ. అందువల్ల భగవంతుడు ఎలా వచ్చి వ్రత ఫలితాన్ని ఇస్తాడు? ఇవ్వలేడు. అది కరెక్ట్ చేసి ఇద్దామని చెప్పి అనుకున్నారు. భగవంతుడి దగ్గర, గురువుల దగ్గర మనకేదో ఒక సందేహం వచ్చింది, అది సిగ్గుపెడితే ఆ సందేహం తీరుతుందా? తీరదు. ఈ చిన్న విషయం అడిగితే గోష్ఠిలో అందరూ నవ్వుతారేమో. ఎందుకు నవ్వుతారు? వాళ్ళకి తెలుసు, నాకు తెలీదు. ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్న విధి కూడా తెలియదు. ఒక ఆయన అడిగారు గోష్ఠిలో, స్వామి దీపం పెట్టిన తర్వాత నిర్మాల్యం తీయాలా, నిర్మాల్యం తీసాక దీపం పెట్టాలా అని అడిగారు. ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు, ఇది కూడా తెలియదా అంటే సహజంగా మనకి నవ్వు వస్తుంది కదా అని వాళ్ళు అంటారు. అప్పుడు ఆయన సిగ్గుపడ్డట్టయితే ఆ విషయం అక్కడ తెలుస్తుందా? దీపం పెట్టాకే నిర్మాల్యం తీయాలి, స్వామి దగ్గరికి వెళ్తూనే మనం దీపం పెట్టాలి. అలానే ఆ ఆచార్యులు, గురువులు,
భగవంతుడి దగ్గర సిగ్గు అభిమానం పోతే మనస్తాపమే మిగులుతుంది. ఆ మనస్తాపం ఈ గోపికకి లేదు, ఎందుకంటే ఆమెకు అది లేదు. అలాంటి గోపికని ఈరోజు నిద్ర లేపారు. రేపటి గోపికని ఎలా నిద్ర లేపుతారో మనం తెలుసుకుందామని చెప్పి తెలియచేస్తూ నామని చెప్పుకొని ముగిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 श्री कृष्ण भगवान की, आंडाल गोपिक की, विघ्नसाचार्य महर्षि की, आचार्य गोष्ठी की, भागवत गोष्ठी की, पद्मावती गोदा समेत वेंकटेश्वर स्वामी की, यज्ञशाలకు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం శ్రీ హరి.